38వ అధ్యాయం యెషయా గ్రంథం 18, 19, 20 వచనాలు. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమును నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. అందరూ చెప్పండి, మన జీవిత దినములన్నీయు యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతుము. 2025వ సంవత్సరం ఆఖరి నెల 28వ దినము, ఆరాధన దినం దేవుడు మనకు అనుగ్రహించాడు. మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు దేవుడు. మన జీవితంలో నూతనత్వాన్ని కలుగు చేశాడు. క్రిస్మస్ ఆరాధనలో తోడయుండి ఆ రోజు అనేకులు బాప్తిజం తీసుకోవడానికి కూడా ప్రభు సహాయం చేశాడు. సంఘములో వారు కూడా కలిశారు. మనమందరం కలిసి దేవుని మందిరంలో ఇంతవరకు పాటలతో ఆయన్ని ఆరాధించాము. ఇప్పుడు సజీవులై నిలిచి ఉన్నటువంటి మనము ఈ దినమున ఆయన్ని మనం ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు ఈ యొక్క హిజ్కియా భాగంలో నుండి, హిజ్కియా రాజు జీవితంలో నుండి కొన్ని మాటలు మనము మరి విందాం. 38వ అధ్యాయం మొదట్లో మనం చూసినప్పుడు, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా అని వ్రాయబడింది. మరణకరమైనటువంటి రోగము అంటే ఆ రోగము మరణాన్ని తెస్తుంది. ఏ రోగమైనా మరణాన్ని తెస్తుందా? ఏ రోగమైనా మరణాన్ని తెస్తుంది. కానీ మరణకరమైన రోగము బైబిల్ చెప్పేది ఏంటంటే పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్తా ఉంది. ఏ రోగమైనా మరణాన్ని తీసుకెళ్తుంది, కానీ క్రైస్తవునికి ఆ మరణం ఏమీ చెయ్యదు. రోగాల వల్ల వచ్చేటటువంటి మరణం ఏమీ చెయ్యదు. క్రైస్తవులు మరణములో నుండి జీవానికి వెళ్ళిపోతారు. ఈ నిరీక్షణ మనకి ఎలా కలిగిందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మృతుల నుండి లేచాడు కాబట్టి జీవముతో కూడిన ఈ నిరీక్షణ మన సొంతము అయింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. అది యేసు ప్రభువారు పాపాన్ని చంపేసి, పాపానికి శక్తి లేకుండా చేసేసి, పాపాన్ని జయించేసి, మరణము గెలిచి తిరిగి లేచుట వలన ఆయన పిల్లలకి జీవముతో కూడిన నిరీక్షణ. ఆ పాపము మరణమైన నిత్యనాశనము నా నుండి ఆయన తొలగించాడు. ఆయన పాపాన్ని జయించి నన్ను పవిత్రపరిచి తన రక్తములో పాపాన్ని జయించడానికి శక్తిమంతునిగా చేస్తామన్నాడు. అందుకే ఆయన్ని బట్టి జీవంతో కూడిన నిరీక్షణ. ఎంత గొప్ప నిరీక్షణ కదా! మరి ఇట్టి నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? ఇట్టి నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? ఎప్పుడు ఈ నిరీక్షణ కలిగి ఉంటాము? పాపముల విషయమైన మనం చచ్చిపోయి క్రీస్తుతో పాటు జయించినప్పుడే
ఒక ధైర్యము నిశ్చయత మనకు ఉంటుంది. మరణం అంటే నాకు భయం లేదు, ఎందుకంటే నా ప్రభువు మరణాన్ని గెలిచి లేచాడు కాబట్టి ఆయన మరణములో నుండి నన్ను జీవానికి తీసుకొని వెళ్ళగలడు. అంత శక్తిమంతుడు ఆయన. మరణాన్ని గెలిచిన వారిలో ఒక్కరైనా చెబుతారా మీరు ఎవరైనా మరణాన్ని గెలిచారని? మానవుడిగా వచ్చి మరణం గెలిచినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేదు. మృతులలో నుండి లేచుటలో యేసయ్య ఆది సంభూతుడు, మొట్టమొదటి వాడు. మరణాన్ని గెలిచిన వాడు ఆయనే. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచి వారు భయపడవలసిన అవసరం లేదు. ఆయనే మనల్ని మరణములో నుండి జీవానికి దాటిస్తానన్నాడు. కాబట్టి హిజ్కియా మనము చూసినప్పుడు మరణకరమైన రోగముతో ఉన్నాడు. ఈ మరణకరమైన రోగము వచ్చినప్పుడు ఆయన యొద్దకు యెషయా వచ్చాడు, ప్రవక్త. ఈ ప్రవక్త వచ్చి ఈ సందేశాన్ని చక్కగా చెప్తా ఉన్నాడు. మనకెప్పుడు కూడా దేవుని దగ్గర నుండి మనకిష్టమైన సందేశాలే రావు. మనకు కష్టమున్నా వాస్తవమైన సందేశం దేవుని దగ్గర నుండి మనకి వస్తుంది. ఎందుకు వస్తుంది? భయపెట్టడానికి కాదు, మనల్ని భద్రము చేయడానికి. యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? హిజ్కియా, నీవు మరణమవుచున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకో అంటున్నాడు. మరణమవుచున్నావు, నీకు మరణం వచ్చింది, ఇల్లు చక్క పెట్టుకో. ప్రియమైన దేవుని పిల్లారా, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే చావు వచ్చినా కూడా కొందరికి సంతోషమే, అవునా కదా? ఇంకేమీ లేదు, ముసలైపోయాను, నేను బతికితే ఇంకేంటి? కడుపు పొంగిపోవడము, ఆయాసం రావడము, వేదంగా ఉండడము, ప్రాణం దడదడలాడేయడము, నిలబడితే కూకోలేను, కూర్చుంటే నిలవబడలేను. ఎందుకు ఈ జీవితం? పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఆస్తుల పంపకము అయిపోయింది, అందరూ సెటిల్ అయిపోయారు, పర్వాలేదు. అబ్బా, అందరూ వచ్చారు, అందరు దగ్గరే ఉన్నారు. మూలకెళ్ళి ముసలం ప్రార్థన చేస్తుంది, భగవంతుడా, నా పిల్లలందరూ వచ్చారు, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతే బాగుంది కదా, ఎంత చక్కగా అందరినీ చూశాను, మరి ఇంకెందుకు నాకు ఈ జీవితం అంటే అన్నీ అనుకున్నట్టుగా అయితే మరణానికి ఆహ్వానించడానికి కూడా కొంతమందికి ధైర్యము ఉంటుంది. ఇక ఏ భయం లేదు, నా కళ్ళతో అంతా చూసేశాను అని నిశ్చింతగా వెళ్ళిపోతామని అనుకుంటారు. అది ఈ లోకం అలాగ అనుకుంటుంది. కానీ దేవుడు మనకంటాడు, నువ్వు సిద్ధపడ్డావా అసలు? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు పరిశుద్ధుడు కనుక, మానవుడు పాపి కనుక, మానవుడు ఎప్పుడైనా తొలగిపోయే ప్రమాదం ఉంది కనుక, ఎప్పుడైనా పడిపోయే ప్రమాదం ఉంది కనుక, నేను ఏ స్థితిలోకి వెళ్ళినా పాపం అనేది నేను వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు ముందుగానే హెచ్చరిక చేసి నీవు చక్కపరుచుకో, నీ ఇల్లు చక్కపరుచుకో అనేటటువంటి సందేశం ఇచ్చినప్పుడు హిజ్కియా కన్నీళ్లు విడుస్తాడు. మరణానికి భయపడి వేరొక భయము కూడా అతనికి ఉన్నది. ఏమిటి ఆ భయం అంటే, ప్రియమైన దేవుని పిల్లారా, ఇతడు యోధా సింహాసనం మీద కూర్చున్నాడు. యోధా గోత్రపు సింహాసనం. వాళ్ళ పితరుడు దావీదు. ఎవరు? దావీదు రాజు. ఆ రాజుకి దేవుడు ఒక మాట ఇచ్చాడు, నీ సింహాసనం మీద ఒకడుండక మానడు అని. అయితే ఈయనకి అప్పటికి ఇంకా సంతానమే లేదు. ఇప్పుడు అతని భయం ఏంటంటే, ఒక్క మరణమైతేనే భయం కాదు, నేను పోతే దేవుని మాట ఏమవుతుంది, ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు, ఈ పాలన ఎవరు జరిగిస్తారు? ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి,
చాలామందికి వారి బాధ్యతలు వారి కుటుంబమే జ్ఞాపకం ఉంటుంది, కానీ దైవ సంకల్పము చాలామందికి జ్ఞాపకానికి ఉండదు. కానీ ఈ హిజ్కియా, అయ్యా నేను అర్ధాంతంగా ఈ మధ్యలోనే చనిపోవడము ఒక మనిషిగా నాకు బాధే, కానీ నా తరువాత ఈ సింహాసనం మీద ఎవరయ్యా కూర్చుంటారు? ఒక్కసారి నేను యథార్థంగానే నడిచాను కదా, నాకెందుకు మరణం వస్తుంది? ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని గోడ తట్టు ముఖం పెట్టుకొని ఏడుస్తానడట. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, కన్నీరు విడిచాడట. అది తన అంతరంగము. అప్పుడు చూసి దైవ సంకల్ప నెరవేర్పులో నీకెంత వేదన ఉందా, నీకెంత చింత ఉందా? చచ్చిపోతామంటేనే మనం ఏడుస్తాం, ఆయన సంకల్పం కొరకు మనం ఏమైనా ఆలోచిస్తామా? ప్రియమైన దేవుని పిల్లలారా, అది దేవుడు చూశాడు. చూసి యెషయా వెళ్ళిపోతా అన్నాడు. వెళ్ళిపోతుంటే యెషయాను పిలిచాడు. తిరిగి హిజ్కియా దగ్గరికి నువ్వు వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళినప్పుడు ఆ సందేశాన్ని మరలా ఇస్తా ఉన్నాడు. చూడండి 7వ వచనం. మనము 4లో యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమయ్యి ఇలాగ సెలవిచ్చెను. ప్రవక్తకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఇలాగ చెప్పాడు, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, అక్కడ దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ పితరుడైన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చింది, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చెదను, మరియు ఈ పట్టణమును కాపాడుచు నిన్ను ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. రోగంతో ఉన్న వ్యక్తి మీదకి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదే అదును రాజు సిక్ అయిపోండు, మనం ఏం చేద్దాం, ఇప్పుడే వెళ్ళి దండెత్తి వాళ్ళని భయభ్రాంతులు చేసి పట్టణాన్ని రాజ్యాన్ని మన వశము చేసుకో. దేవుడే ఏం ఆవేం ఇచ్చాడంటే, మరి 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చి అశ్షూరు రాజు చేతిలో పడకుండా కూడా నిన్ను కాపాడతాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుడు ఎంత కనికరం గలవాడు చూడండి. ఎప్పుడైనా నీ కుటుంబము, నీ శ్రమలు, నీ దుఃఖము అనుకుంటావు, కానీ నా పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి, దేవుని సంకల్పంలో నేను ఎలాగో పాలివాడును, పాలిభాగస్థరాలను, ఇది ఎప్పుడైనా ఉందా? నా సొంత అనుభవం చెప్తాను వినండి. 2011-12 మలేరియా జ్వరము మాటికి వచ్చి కామెర్లు వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు ఒక డాక్టరు రాంగ్ ట్రీట్మెంట్ చేశాడు, ఇంకొక ఆయన ఇంకొకలాగా అయింది. అది ఇంకొక సందర్భం అనుకుంటాను, తర్వాత సందర్భం అనుకుంటాను. మొదటి సందర్భంలో 3-4 సార్లు మలేరియా మందులు వాడుతున్నా మరలా వస్తూ ఉండేది. మంచి వేసవిలో 3 దుప్పట్లు ఇంటిలో పడుకొని కప్పుకుంటే చలి గజ 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 వణికిస్తూ 1 నెల రోజుల పాటు అలాగా అది బాధించబడుతూ ఉన్నప్పుడు ఇమ్మానుయేల్ పిల్లడు అటు ఇటు ఆడుకుంటున్నాడు. ఎప్పుడు నాకు నేనేమైనా ఏమైపోతాడని నాకు ఆలోచన అసలు రాలేదు. నా భార్య ఏమైపోద్దని ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. ప్రభువా, సంఘం ఏమైపోద్దని ఆలోచన వస్తుంది నాకు. నేను లేకపోతే దేవుడు ఎవరిని పెట్టుకుంటాడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కానీ
ఇది బాధ్యత. తర్వాత ఎవరికైనా ఈ పని అప్పగించాలా. ఇది దేవుని పనిది. ఈ పని ఎవరు అప్పగించింది కాదు, దేవుడు చెప్పినటువంటిది. దేవుడు చెప్పిన పని చేస్తూ ఉన్నాము. దేవుడు మాట్లాడాడు, ఆ నిశ్చయత నాకుంది. కాబట్టి మా పిన్ని సరోజనమ్మ ముందరే వెళ్ళిపోతే, నాయన చిన్నపిల్లడు ఏటవుతాడో ఏటో, ఆ మాటలు కూడా ఇంట్లోకి నాకు వినబడుతున్నాయి. అలా నడుచుకుంటూ అలా అనుకుని వెళ్ళిపోతుంది. ఆమె గుర్తు చేసినా నాకు మరలా ఇది ఆలోచన రాలేదు, ఆ భయం రాలేదు. సంఘం ఏమవుతుంది ప్రభువా అనేటటువంటి కలిగింది. నేను వెళ్ళి కర్షక మహర్షి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయిన తర్వాత నన్ను చూడడానికి డేనియల్ బ్రదర్ ఇచ్చాడు. బ్రదర్ గారండి, మీరు ఎందుకు ఎలాగ అవుతున్నాడే, మీరు సత్యభద్రం అనుకోండి రైడే, సత్యభద్ర సంఘం ఏంటవుద్దండి అన్నాడు ఆయన. ఆ మాట నాకు ధైర్యం ఇచ్చింది. మీకు ఏట అవదండి. బ్రదర్ మందిరానికి వచ్చి బాగా ఉండేవాళ్ళు. తర్వాత కొన్ని కారణాలు బట్టి ఆయన బంధువులంతా మరి వేరొక దగ్గర ఉన్నారని అలాగే వెళ్ళిపోయినప్పటికి కూడా ఆయన ఆ మాట నన్ను ఎంతో ఆదరించింది. మీరేమైపోరండి, అయిపోతే సంఘం ఏమైపోద్దండి. నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది ఆ మాట. ప్రియమైన దేవుని పిల్లరా, ఆవిడ నన్ను చూడడానికి వచ్చింది. అక్కడుండి ఇంటికి ఆటో మీద వస్తూ ఏదైనా చేసి నాకు తీసుకురావడానికి వచ్చినప్పుడు ఆ ఆటోలో ఒక పాట వేస్తాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను అని పాట వేస్తుంటే ఏడు పాట ఆటోలో ఇంటికి వచ్చినంత వరకు. ఆయన ఏదైనా అయిపోతే నేనేమైపోతాను, ఒంటరి పిచ్చుకని అయిపోయాను అని చెప్పేసి ఆయన ఏడుస్తున్నాను. తర్వాత నేను బాగుపడి వచ్చిన తర్వాత అవన్నీ చెప్పి అప్పుడు నాకు బాధ వేస్తుంది. ఓరు బాబు నిజమే కదా, దేవుడు అది నాకు అంటే చెప్పేది ఏమిటంటే, ఇది సందర్భం కాబట్టి ఈ మాట చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లరా, హిజ్కియా తన పితరుడైన దావీదు సింహాసనం మీద ఉన్నాడు. అతను అప్పుడే మరణిస్తే దేవుని సంకల్పంలో ఆ సింహాసనం మీద ఆ దావీదు సంతానంలో ఒక కుమారుడు అక్కడ ఉండాలి అన్నటువంటి మాట నెరవేరదు కదా. అందుకే కన్నీళ్ళు విడిచి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు, ఎప్పుడైతే అతని మనస్సును దేవుడు ఎరిగాడో, హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు యెషయాని మరలా పంపించి మరి 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను అని చెప్పాడు. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. ఈ 15 సంవత్సరాల్లో ఏమి జరిగింది? అతను బలహీనుడిగా ఉన్నాడు. శత్రురాజు యెరూషలేమును కానీ పాడు చేయకుండా, శత్రువు నుండి నష్టం కలగకుండా దేవుడు కాపాడమే కాదు, అలాగే ఆ రోగము కుదర్చడానికి మార్గము చెప్పి ఆ కురుపు మీద అంజూరపాకులు అంటే అక్కడ వాళ్ళకి సర్వసాధారణంగా దొరికేటటువంటి మన గాజు పత్రి లాంటిది. అర్థమైందా? ఏదైనా దెబ్బ తగిలి కానీ ఏం చేస్తాం మనం చెప్పండి? అలా గాజాకి నలిపి చేసింది, అవునా కాదా? అందరూ డాక్టర్లే, అందరికీ తెలిసిన వైద్యం అన్నట్టుగా ఆ వాళ్ళకేంటంటే అంజూరపాకులు అంత విరివిగా వాళ్ళకి దొరుకుతాయి. మరణకర రోగానికి విరుగుడు ఏంటంటే ఆ పేరట్లో కనబడుతున్నటువంటి అంజూరపు ఆకులు. దేవుడు ఎలా చేశాడు చూడండి. ఆయన కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయి చూడండి. అవి తీసుకొచ్చి ముద్ద చేసి కురుపు మీద కడితే బాగైపోయింది, అంతే. హాస్పిటల్ వెళ్ళి తిరిగి వచ్చేస్తాం మనం, అవునా కదా? ఎవరో వస్తారు, చిన్న చిట్కా చెప్తారు. ఓ నాయన లక్షలు తగలబెట్టేశాము, ఈ చిట్కా పనిచేసింది. దేవుని కృప లేకపోతే మన ప్రయత్నాలన్నీ కూడా నిష్ఫలం అయిపోతాయి. ఆయన కరుణిస్తే చాలు. కాబట్టి కన్నీరు విడిచిటి చూచాను. దేవుడు హృదయాన్ని చూస్తాడు. నీ మనస్సును దేవుడు
చూస్తాడు. అందుకే దేవుడు నువ్వు ఆరాధించినప్పుడు కూడా ఆత్మతో ఆరాధించు అన్నాడు, సత్యముతో ఆరాధించు అన్నాడు, యథార్థముగా ఆరాధించు అన్నాడు. ఎందుకంటే నీవు చేసే ఆరాధన హృదయపూర్వకమైనదా, పెదవుల నుండి వచ్చినదా? నీ వైఖరి ఏమిటి అసలు? దేవుణ్ణి ఆరాధించడానికి ప్రభువా నాకు అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, నా పిల్లలు ప్రయోజకులయ్యారు, నాకు ఇంకేమి చింత, అది ఇది అది వాటన్నిటి బట్టి ఆరాధన చేస్తావు. ఇవన్నీ నీకు అనుకూలంగా ఉన్నటువంటివి. కానీ నీ ఆరాధన దేవుడు ఎప్పుడు అనుకూలంగా స్వీకరిస్తాడంటే విరిగి నలిగిన హృదయంతో, తగ్గింపుతో, దీనత్వంతో, చెడుతనాన్ని అసహించుకుంటూ, దేవుణ్ణి మిక్కుటముగా ప్రేమిస్తూ, అందరి పట్ల నీ కలిగి ఉన్నటువంటి ఆ వైఖరిని బట్టి, నీ యథార్థతను బట్టి, అలాగే నా పాపము నుండి నన్ను విడిపించావు అని మందిరంలో ఆరాధన చేసి మొలన ఆఫ్ దోపుకొని, అర్థమైందా, అవతలకి వెళ్ళేసి మింగేసిన వాళ్ళ ఆరాధన దేవునికి అంగీకారంగా ఉంటుందా? ఎంత అబద్ధమాడేవరా నాయన, నా సన్నిధిలో నాకు తెలియదు అనుకున్నావా? ప్రభువా నా పాపాలన్నీ సముద్రపు అగాధంలో పడవేశావు నాయన. ఎప్పుడు వేసాను నాయన? నీ అనకత్తులే ఉన్నాయి కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి దేవుడు నీ ఆరాధన యథార్థమైందో కాదో ఆ సత్యముతో, యథార్థతతో, ఆత్మతో నువ్వు చేసే ఆరాధనే ఆయనకి అంగీకారం. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు తన యొక్క స్థితిని చూసి యెషయా ద్వారా దేవుడు పలికేది ఏంటంటే, మరి 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, 15 సంవత్సరాల ఆయుష్ పొందిన తర్వాత, యెషయా చెప్పిన సూచనలన్నీ జరిగిన తర్వాత ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళి చేసిన ఆరాధనే మనం చదివినటువంటి 18, 19, 20 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. పాతాళమును నీకు స్తుతి కలుగు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, ఈ దినమును నేను సజీవుడినై నిన్ను స్తుతించున్నాను. పాపాపు మరణం విడిపించి నన్ను రక్షించినావు, పాపాపు మరణం నరకము నుండి విడిపించి నన్ను రక్షించినావు, ఆత్మ ప్రాణ దేహం నీరాకల వరకు నిందారహితముగా కాచే దేవుడ నీవే, ఆత్మ ప్రాణ దేహం నీరాకల వరకు నిందారహితముగా కాచే దేవుడ నీవే, పరిశుద్ధుడా పూజార్హుడా ప్రభు యేసు నీవే దేవా, 10,000లో అతి శ్రేష్ఠుడా నా రాజ్య దేవుడు నీవే, 10,000లో శ్రేష్ఠుడా నా రాజ్య దేవుడు నీవే. మనకి కూడా అంత సంతోషం కదా. మరణం అనేది ఒకటి ఉంది, మనకు భయం లేదు. ఎందుకంటే మొదటే చెప్పాను ఏమిటి, ఆయన మృతుల్లో నుండి లేచాడు కాబట్టి జీవముతో కూడిన నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఆ మరణం కొరకు మనకు భయం లేదు. పాపపు మరణం నరకం నుండి తప్పించాడు. ఆత్మ ప్రాణ శరీరాలు ఆయన రాకడ వరకు నిందారహితంగా కాపాడతాడు. సజీవులుగా ఆయన రాజ్యంలో మనం ఉంటాం. కాబట్టి ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయము ఎక్కడ?
మరణపు ముల్లే పాపము, ఆ మరణపు ముళ్ళుని క్రీస్తు విరిచివేశాడు. అంతే, మరణాన్ని విరిచేశాడు, ఆయన పిల్లల్ని జీవింపచేస్తాడు. కాబట్టి పాప మరణానికి భయపడాల, దేవునికి భయపడి పాపాన్ని విడిచిపెట్టాలి. యెహోవాను ప్రేమించువారలారా చెడుతనమును అసహ్యించుకొనుడి. 97వ కీర్తన 10వ వచనం చదవండి. యెహోవాను ప్రేమించువారలారా చెడుతనమును అసహ్యించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా. అందుకే హిజ్కియా కూడా ఏమన్నాడంటే, యథార్థమైన మనసుతో నీ ఎదుట ఎలాగ నడుచుకొనో ఒక్కసారి చూడు. చదవండి ఆ మాట. 38వ అధ్యాయము యెషయా గ్రంథము 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకం చేసుకోమని. ఎంత గొప్ప మాదిరి కదా హిజ్కియా. ప్రియమైన, నేను నీ ఎదుట ఎలా నడుచుకున్నానో అది జ్ఞాపకం చేసుకో. తన అంతరంగంలో ఏముంది? నేను చనిపోతే ఈ సింహాసనం మీద ఎవరుంటారయ్యా? నీ మాట తప్పిపోతుంది తండ్రి. ఆ బాధ కూడా, వేదన కూడా ఉంది. అందుకే దేవుడు అతని మనస్సుని ఎరిగి మరి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. అందుకే దేవుని మందిరానికి వెళ్ళి తంతి వాయిద్యాలతో, ఆత్మతో, సత్యముతో, యథార్థంగా దేవుని ఆరాధించి, ఇంకా నా జీవిత దినములన్నీ కూడా 20వ వచనం, తంతి వాయిద్యాలతో మన జీవిత దినములని యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతుము. చూసారా? అంతేకాదు, తండ్రులు కుమారులకు నీ సత్యము తెలియచేతురు. 19వ వచనము మధ్యలో నేను చదువుతాను చూడు. 19వ వచనంలో, ఈ దినము నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను, తండ్రులు కుమారులకు నీ సత్యము తెలియచేతురు. యెహోవా నన్ను రక్షించువాడు, నన్ను రక్షించేది నా దేవుడే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేను సజీవుడినై నిన్ను స్తుతిస్తానయ్యా. నేను నిన్నటి వాడును, చచ్చిపోవలసిందే, దయతో నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు మనల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మన ఆయుష్కాలాన్ని పొడిగించాలి. ఇక మన బ్రతుకు దినములన్నిటి ఏం చేయాలి? మనము మనం సేవించాలా, ఆయన మనం ఆరాధన చేయాలా. దినవృత్తాంతములు 29వ అధ్యాయం 1వ వచనం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్లు వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. ఎన్ని సంవత్సరాలు ఏలాడు? 29 సంవత్సరాలు ఏలాడు. 25 ఏండ్లు వాడు. 25, 29, 54 సంవత్సరాలు. 54లో 12 తీయండి, 42 సంవత్సరాలప్పుడు, లేదా ఆ యొక్క 41 సంవత్సరం అప్పుడే ఆయన చచ్చిపోవలసింది. ఈ వార్త ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన బాగుపడిన తర్వాత అతని హృదయ వేదన చూసిన దేవుడు తన సంకల్పాన్ని కూడా నెరవేర్చాడు. అనగా అతనికి ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం
దేవుని యొక్క వాక్యం చదువుతాం. 21వ అధ్యాయంలో చదువుతాం. అంటే 21 పైన, 21 పైన, అలాగే 21వ అధ్యాయం మొదటి వచనం కూడా చదువుతాం. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజు. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలిన. చూసారా, అతన్ని 42వ ఏటే, ఆయన చనిపోవలసిన ఏటే బాగుపడి కుమారుని కంటే అతనికి 12 సంవత్సరాలు వచ్చేసరికి హిజ్కియా ఏమైపోయాడు? చచ్చిపోయాడు. అతను చచ్చిపోయాడు కాబట్టి అతని కుమారుడిని, 12 సంవత్సరాల కుమారుడిని సింహాసనం మీద కూర్చోబెట్టారు. దేవుడు తన వాగ్దానము మన పట్ల ఆ రీతిగా జరిగించుకుంటాడు. మన పతనాలన్నీ ఎన్ని మన మీదకి వచ్చి దైవ సంకల్పాన్ని నిర్వీర్యం చేయాలనుకున్న దేవుడు శక్తిమంతుడు. అయితే ఆ సంకల్ప నెరవేర్పులో హిజ్కియా తన దేవునికి అనుకూలంగా ఉన్నాడు. మన జీవితం కూడా ఎంతో నష్టపరుచుకున్నాం, నాశనం చేసుకున్నాం. మిగిలిన జీవితాలు దేవుని సంకల్పానికి, ఆయన చిత్తము నెరవేర్చడానికి అప్పగించుకునే దానికంటే ఘనమైనటువంటి జీవితం మన జీవితం ఇంకేది లేనే లేదు. కాబట్టి సజీవులమై ఉన్న మనము హిజ్కియాతో పాటు మా జీవిత దినములన్నిట నీ మందిరములో తంతి వాద్యాలు వాయిస్తాం, నిన్ను స్తుతిస్తాం అని మనము చెప్పవలసిన వారిలో ఉన్నాం. వాళ్ళ పితరుడైన దావీదు ఏం చెప్పాడో ఒక్క మాట చదివేసి ఆరాధనలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన. చదవండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నన్ను బట్టి కాదు, నా స్థితిని బట్టి కాదు, నా పిల్లల బట్టి కాదు, నాకున్నటువంటి వాటిని బట్టి కాదు, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. ఎప్పుడైతే ఈ అతిశయమంతా చెడ్డది, దేవుడు నన్ను ఎలాగ రక్షించాడు, నా ప్రాణం ఎలా కాపాడాడు, అవిధేయుడును, అపవిత్రుడును, సత్యము లేని వాడిని నన్ను ఎలాగా ఆత్మతో సత్యముతో ఆరాధించే వ్యక్తిగా నన్ను మలిచాడు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆరాధిస్తుంటే దీనులు దాన్ని విని సంతోషిస్తారట. నాతో కూడి యెహోవాని ఘనపరచుడి, మనం ఏకముగా కూడా ఆయన నామమును గొప్ప చేయదుము. సంఘములో మనం అదే చేయాలి. ఎవరి కొరకో కాదు ఈ మాటలు, వింటున్న మన ప్రతి ఒక్కరి కొరకు. కాబట్టి వర్తమానం ఆపేస్తాను, ఎందుకంటే ఈ నూతన సంవత్సరం నుండి ఎక్కువ చెప్పను. మరి ఇలాగ ఒక్కొక్క పాయింటే చెప్తాము. మీరందరూ ఆరాధన చేయాలి. ఆరాధనకి ఎంత సమయమైనా పర్వాలేదు. ఈలోగా చిన్నపిల్లలకి అక్కడ సండే స్కూలు అవుతుంది, వాళ్ళు నేర్చుకుంటారు కొన్ని మాటలు. కాబట్టి ప్రభువా, నా పాపము నుండి విడిపించా, పాపపు మరణము నుండి నన్ను తప్పించా, జీవముతో కూడిన నిరీక్షణ నాకు ఇచ్చా, నీ యందు అతిశయించినట్లుగా చేశావు. నా బ్రతుకు కాలం అంతా నాయన నిన్ను ఆరాధిస్తాను, నిన్ను సేవిస్తాను. నా పూర్ణ హృదయంతో, ఆత్మతో, సత్యముతో, యథార్థంగా నీకే నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు. ఈ భూమి మీద కూడా నా పరిస్థితి మార్చావు, నా స్థితిగతి మార్చావు, నా కుటుంబాన్ని ఆశీర్వదించావు. మిగిలిన విషయాలు నీ రక్షణ తరువాతే వాటన్నిటికి వాల్యూ ఉంటుంది. వీటన్నిటిని బట్టి దేవునికి మనము ఆత్మతో, సత్యముతో, యథార్థంగా ఆరాధన చేద్దాం. మోకరించండి. ప్రభువు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.